దేవుని మహాకృపను బట్టి దాన్ని బట్టి మరొక పర్యాయం మీతో కలిసి వాక్య ధ్యానం చేసే భాగ్యము దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభు గొప్పతనాన్ని మీకు వివరించాలని ఆశపడుతున్నాను. 147వ కీర్తన 5వ వచనంలో ఏమనం తెలుసా? మన ప్రభువు గొప్పవాడు. మనం పాడతాం, ప్రభువు గొప్ప వాడును అని. మన ప్రభువు గొప్పవాడు, అందుకే మనం ఆయన నమ్ముకున్నాం. ఆయన గొప్పవాడైతే మనకేం లాభం? ఆయన గొప్పవాడే కాదు, ఆయన మన పట్ల కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. 71వ కీర్తన 19వ వచనంలో ఆయన గొప్ప కార్యములు చేసినను. ఆయన గొప్పవాడు, ఆయన మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన గొప్ప కార్యాలు ఎలాగుంటే 3 సంగతులు మీకు చెప్తాను. లోకంలో ఒక సామెత ఉంది, ఉన్నవాడు ఉన్నవాడికి పెట్టాడు, లేనివాడు ఉన్నవాడికి పెట్టాడని. లోకంలో మంచి కాలేజీలో సీట్ కావాలంటే, మంచి కాన్వెంట్లో సీట్ కావాలంటే వారు ఎంట్రన్స్ పరీక్ష పెట్టి ఎక్కువ మార్కులు వచ్చి తెలివైన వాళ్ళని తీసుకుంటారు. వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళని తీసుకోవాలి తెలుసా? మనం ఎంత ఫీజు కట్టినా వాళ్ళకి తెలివైన వాళ్ళు కావాలి. అంటే లోకంలో తెలివైన వారిని ఇంకా దీవించడానికి మనుషులు ఉన్నారు. కానీ మన దేవుడు గొప్పతనం ఏంటంటే, ఎవరు తెలివి తక్కువ వారు, ఎవరు దీనులో, అందుకే బైబిల్ ఏముంది? పెంట కుప్పలమేనండి దీనులను లేవనెత్తి ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో కూర్చోబెడతాను, అది నా గొప్పతనం అన్నాడు యేసయ్య. తెలివైన వారిని ఉన్నత స్థితికి తీసుకెళ్ళడం కాదు, తలాంతులు కలవారిని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళడం కాదు. అందుకే యేసుక్రీస్తు భారతదేశంలో కూడా ఆయన నిమ్న జాతులను ఎన్నుకున్నాడు. ఆయన అనగారిన వారిని ఎన్నుకున్నాడు. ఆయన ద్వేషించబడిన వారిని ఎన్నుకున్నాడు. ఆయన తృణీకరించబడిన వారిని ఎన్నుకొని ఆయన ఉన్నతమైన స్థానంలో దేవుడు వారిని పెట్టాడు. దేవుని ప్రభు, అది మన ప్రభు గొప్పతనం. ప్రభు గొప్పతనం అది. ప్రభు ఎన్నుకున్న వ్యక్తులు మీరు చూడండి, తెలివైన వారు కాదు, ధనవంతులు కాదు, ఎక్కడ తృణీకరించబడ్డారో, ఎవరు ద్వేషించబడ్డారో, ఎవరు అనగగొట్టబడ్డారో వారినే దేవుడు లిఫ్టప్ చేశాడు. బైబిల్లో కూడా 3 సంగతులు మీకు చెప్తాను. మొట్టమొదటి సౌలుకున్న డిగ్రీ లేడు చెప్పనా? అల్పుడు. ఆయనే చెప్పిన సాక్ష్యం. 1 సమూయేలు 9వ అధ్యాయం 21వ వచనంలో ఆయనే చెప్పుకున్న సాక్ష్యం. ఆయన గోత్రం బెన్యామీను గోత్రం, ఆఖరి గోత్రం. ఇశ్రాయేలు 12 గోత్రాల్లో ఆఖరి గోత్రం, అల్పమైన గోత్రం అది. అందులో ఈయన స్వల్పుడు, అల్పుడు స్వల్పుడు ఆయన డిగ్రీలు. అంతేకాదు, ఇశ్రాయేళ్ళకి కాస్త డబ్బులుంటే గొర్రెలు కొనుక్కొని మేపుకునేవారు. డబ్బులు లేనివారు, బీదలైన వారు, కడు బీదలైన వారు గాడిదలు మేపేవారు. గొర్రెలైనా మేపచ్చు, కానీ గాడిదలు ఎవరు మేపుతారండి? కానీ సౌలు గాడిదలు మేపుకునేవాడంటే ఆర్థికంగా పేదవాడు, అల్పుడు, స్వల్పుడు. ఈ లోకంలో ఏ రీతిగా ఎన్నుకోదగిన వాడు కాదు, ఏ రీతిగా ఉన్నతమైన స్థితికి రాగడానికి అవకాశం ఉన్నవాడు కాదు. కానీ దేవుని ప్రియబిడ్డలారా, దేవుని కృప, అపారమైన కృప సౌలు పట్ల ఉంది. దానికి కారణం యాకోబు ప్రార్థన, ఆదికాండం 35వ అధ్యాయంలో. అయితే దేవుని బిడ్డలారా, అది పక్కన పెడదాం. కారణం ఏదైనా కానీ సౌలు అల్పుడుగా, స్వల్పుడుగా, భేదవాడుగా ఉన్నవాడు ఇశ్రాయేలు దేశానికి, ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు కాగలిగాడు, మొట్టమొదటి రాజు అయ్యాడు. ఎంత ధన్యత, ఎంత భాగ్యం! ఎవరు చేశారు సౌలుని రాజుగా? సమూయేలు కూడా చేయలేదండి, దేవుడు చెప్పమంటే చెప్పాడు. సౌలే ఆశ్చర్యపోయాడు, సమూయేలు గారు నాతో మీరు ఎటకారం ఆడతారేంటి? నా కులం, నా గోత్రం, నా ప్రాంతం, నా ఆర్థిక స్థితి మీకు తెలుసా? నేను రాజు అవుతానంటారేంటి? నా గాడిద దొరికితే చాలు బాబు, నా బతుకేదో బతుకుతాను, నాతో ఎటకారం ఏంటి మీకు అన్నట్టు అంటాడు ఆయన. సమూయేలు చేయలేదు, దేవుడే చేశాడు ఆయన్ని రాజుగా. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు! ఎన్నిక లేని వారిని ఎన్నిక చేయగలిగిన వాడు మన దేవుడు. తృణీకరించబడిన వారిని అక్కరకు వచ్చేటట్టు చేయగలిగిన వాడు మన దేవుడు. రెండోది, దావీదు డిగ్రీలు వాళ్ళ నాన్న ఏమి ఇచ్చాడు తెలుసా? అతనికి డిగ్రీ కడసారివాడు, కొడుకు అని చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. సమూయేలు వెళ్ళి 1 సమూయేలు 16వ అధ్యాయంలో సమూయేలు వెళ్ళి నొక్కి 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 అడుగుతుంటే, నుంచి అడుగుతుంటే ఎప్పుడుకో చెప్తాడు నాకు కడసారి కొడుకు ఉన్నాడని, వాడు గొర్రెలు గాయడానికి తప్ప ఎందుకు పనికిరాడని. పెద్దోళ్ళందరూ మిలిటరీకి వెళ్ళారు, వారు బలవంతులు, వారి కండలు ఉన్నాయి, వారికి అన్నీ ఉన్నాయి, చదువు ఉంది, వీడికి ఏది లేదు. తండ్రి గుర్తించలేదు, కడసారి వాడిని బిరుదిచ్చాడు.
కొడుకని చెప్పుకోవడానికి కూడా తండ్రి ఇష్టపడలేదు యెషయా. అట్లాంటి వాడిని తలాంతులతో నింపి విజయాలిచ్చి దేవుడు ఇశ్రాయేలుకు రాజుగా నియమించాడు. చేసిన యుద్ధాల్లో విజయం ఇచ్చాడు. తన పనిలో నైపుణ్యత ఇచ్చాడు. ఎన్నో తలాంతులు ఇచ్చాడు. ఈ రోజుకి యెరూషలేము అనే పట్టణం మనమంటాం కానీ, యెరూషలేములో నేను తిరిగాను. యెరూషలేములో ఆ పట్టణాన్ని నేను తిరిగినప్పుడు ఎక్కువగా వారు రాసుకున్న పేరేంటో చెప్పనా? దావీదు పట్టణం, సిటీ ఆఫ్ డేవిడ్, సిటీ ఆఫ్ డేవిడ్, సిటీ ఆఫ్ డేవిడ్ అని రాశారు అక్కడ. దావీదు సమాధి, దావీదును దేవుడు ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. కడసారి వాణ్ణి, గొర్రెలు కాసుకోవడం తప్ప ఎందుకు పనికిరాడు అనుకున్న వాణ్ణి దేవుడు ఉన్నతమైన స్థితిలో, అది మన ప్రభువు గొప్పతనం. అందుకే మనం పాడతాం మన ప్రభువు గొప్పవాడు అని. మూడోది, ఎస్తేరు పరాయి దేశంలో ఉంది. ఎస్తేరు బానిసకు బిడ్డ. పోనీ ఆ తల్లిదండ్రులైనా ఉన్నారంటే తల్లిదండ్రులు కూడా లేరు. ఎస్తేరు అందంగా ఉందని కూడా బైబిల్లో ఉండదు. ఎస్తేరును చూసినప్పుడు రాజుకి అందంగా కనబడలేదు, దయ కలిగిందని ఉంటుంది. లోక సంబంధంగా ఏ విధమైన అర్హత ధన్యత ఆమెకు లేకపోయినా, బానిసగా ఉన్న, పరాదేశంలో ఉన్న, తల్లిదండ్రులు లేనిదైనా 127 సంస్థానాలకు రాణిగా దేవుడు చేశాడు. అది మన దేవుడు చేసే పని. అది మన దేవుని గొప్పతనం. అది మన దేవునికి ఉన్నత స్థితి. ప్రభువు గొప్పవాడు. దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా ఓసారి వెనక్కి తిరిగి చూడు. మీ తాతలు, మీ ముత్తాతలు, మీ తండ్రులు వారు అనుభవించిన పేదరికం, వారు అనుభవించిన వెలివేత, వారు అనుభవించినటువంటి చాలా భయంకరమైన పరిస్థితులు మీకు ఎరుగుదురు. వారు అనుభవించిన అంటరానితనం, వారి భోజనానికి పడిన ఇబ్బందులు, వారి వస్త్రాలకు పడిన ఇబ్బందులు, వారి బాల్యాన్ని గురించి అడిగి తెలుసుకోండి. ఇట్లాంటి దీనస్థితిలో ఉన్న దేవుడు కుటుంబాలను, వ్యక్తులను ఎన్నుకొని ఈరోజు ఉన్నతమైన స్థితి, కడుపుండ తిండి, ఉండటానికి మంచి ఇల్లులు, మంచి వస్త్రాలు, గౌరవం, మర్యాద, సభ్యత, సంఘాల్లో ఒక ఉన్నతమైన స్థానం దేవుడు మనకిస్తే దాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞులమై ఉండాలి. ప్రభువు గొప్పవాడు. కడసారి వాడిని రాజుగా చేశాడు, అల్పుడిని రాజుగా చేశాడు, తల్లిదండ్రులు లేని వాడిని రాణిగా చేశాడు. నిన్ను కూడా నీ జీవితంలో ఉన్నతమైన స్థితికి తీసుకొస్తే దేవుడు మన నుండి ఏమి కోరుకుంటున్నాడు తెలుసా? వీళ్ళ ముగ్గురు గురించి మరో నానానికి అటువైపు చెప్తున్నాను. గాడిదలు కాసుకునే సౌలును దేవుడు రాజుగా చేస్తే దేవుని మాట వెనక అమాలేకులందరినీ చంపరమ్మంటే కొందరు నుంచి, గిబియోనీలను చంపొద్దంటే వాళ్ళని చంపేసి దేవుని మాట వెనక నాశనం తెచ్చుకున్నాడు. దేవుడు హెచ్చించాడు కానీ మాట వెనక నాశనం తెచ్చుకున్నాడు సౌలు. దావీదైతే దేవుడి మాట విన్నాడు. దావీదు, నువ్వు మందిరం కట్టుకో, బంగారం నువ్వు సమకూర్చినా, వెండి నువ్వు సమకూర్చినా, ఇత్తడి నువ్వు సమకూర్చినా, డబ్బులు నువ్వు సమకూర్చినా, కర్రలు నువ్వు సమకూర్చినా, నువ్వు మాత్రం మందిరం కట్టొద్దు అని దేవుడు చెప్తే, దేవుడి మాటను గౌరవించి, దేవుడి మాటకు లోబడి ఆయన మందిరం కట్టకుండా సొలొమోనుతో కట్టి దేవుడి మాట వినే అలవాటు ఉంది దావీదుకి. ఎస్తేరు రాణి అయినప్పటికి కూడా ఉపవాస ప్రార్థన మానలేదు. మీరు ఉపవాసం ఉండండి అనలేదు. నేనును నా చలికత్తెలను ఉపవాసం ఉంటాం, మీరును నా కోసం ఉపవాసం ఉండండి అని ఉపవాసము ప్రార్థన మానక తన జనాంగాన్ని రక్షించుకుంది. ఈరోజు అనేకులకు మాదిరిగా ఉంది. దేవుని బిడ్డ, ఆనాడు వాళ్ళని హెచ్చించడం కాదు, ఈనాడు మనల్ని కూడా హెచ్చించాడు కదా. ఈరోజు మనకి స్థితి, తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, ధరించుకోవడానికి బట్టలు, సమాజంలో గుర్తింపు, గౌరవం దేవుడు ఇవ్వలేదా? ఇన్ని పొందుకున్న మనము ఈరోజు నువ్వు దేవుని మీదే గర్విస్తున్నావేమో పరిశీలన చేసుకో. మందిరానికి రావడానికి ఖాళీ లేదు బ్రదర్. సౌలు ప్రారంభంలో గాడిదలు పోయినప్పుడు సమూయేలు దగ్గరికి వెళ్ళాడు. తర్వాత సమూయేలు రమ్మన్నాడు. ప్రారంభంలో నువ్వు మందిరానికి వెళ్ళి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇప్పుడేమో మా ఇంటికి రండి, నా కోసం ఎదురు చూడలేరా? చాలామంది నేను దేవుని బిడ్డలైన వారిని చూస్తున్నాను. దేవుడు హెచ్చించి ఒక ఉద్యోగమో, ఒక పదవో, ఒక ఉన్నతమైన స్థితో, వ్యాపారంలో అభివృద్ధో ఇస్తే వారి ప్రవర్తనలో మార్పు వచ్చేయడం, గర్వం వచ్చేయడం, నిర్లక్ష్యం వచ్చేయడం. మందిరం అంటే నిర్లక్ష్యం, దైవజనం అంటే నిర్లక్ష్యం, వాక్యం అంటే నిర్లక్ష్యం, ప్రార్థన అంటే నిర్లక్ష్యం. దేవుని బిడ్డ, ఈ సమయంలో నేను హెచ్చరిస్తున్నాను. దేవుడు నేను ఏ స్థితి నుంచి లేవనెత్తాడో, ఏ గుంట నుండి లేవనెత్తాడో, ఏ బండ నుండి చెక్కాడో అది మర్చిపోకు. దేవునికి కృతజ్ఞులమే జీవిద్దాం. దేవుని మాట వింటూ జీవిద్దాం. ఈ లోకంలో నువ్వు ఏ స్థితిలో, ఎంత స్థితిలో, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా, ఎంత పెద్ద ఉద్యోగం, టీచర్వో, బ్యాంక్ ఎంప్లాయీవో, లేకపోతే మరో డిపార్ట్మెంట్లోనో, ఫలానా ఎమ్మెల్యేవో, ఎంపీవో, నువ్వే స్థితిలో ఉన్నా ప్రభు దగ్గర తగ్గింపు నేర్చుకో. ప్రభు దగ్గర తగ్గింపు నేర్చుకో. దేవుడిచ్చాడని గుర్తించు. దేవుని వాళ్ళు ఉన్నామని గుర్తించు. నీ స్థితి, నీ పరిస్థితి నీ గర్వానికి కారణం అవ్వకూడదు. నీ స్థితి, నీ పరిస్థితి దేవునికి
కృతజ్ఞతను పెంచేదై ఉండాలి. దేవునికి కృతజ్ఞులమై జీవిద్దాం. ఆయన మాట విందాం. దావీదు దేవుని మాట విని స్థిరపరచబడ్డాడు. నువ్వు పొందుకున్న దీవెనలో నువ్వు స్థిరపరచబడాలంటే దీవించబడిన తర్వాత కూడా ఆయన ఎదుట మనం తగ్గించుకొని ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో మనం తగ్గించుకుందాం, లోబడి ఉందాం, దేవుని మాట విందాం, దేవునికి అప్పగించుకుందాం. కాబట్టి దేవుడు అట్టి సుగుణాలు మనకిచ్చి మన ఆశీర్వాదాలు పొందుకున్న మా ఆశీర్వాదాల్లో స్థిరపరచునుగాక. ఆమేన్.